హాయ్ అండి. ఇవాళ ఆడవాళ్ళకు ఎంతో ఉపయోగకరమైన ప్యాడ్స్ ఇంట్లోనే ఏ విధంగా కటింగ్ చేయాలో, ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూపించబోతున్నాను. అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తానండి. మనకి ఈ విధంగా ఒక హుక్స్, ఒక కాజా అయితే వేసుకోవాలి. ప్యాడ్స్ వాడే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది కదండి. ఇప్పుడు ఇలా హుక్స్, కాజా వేసుకోవడం వల్ల మనకి బ్యాక్ సైడు రెడీమేడ్ వాటికి ఇస్తారు కదండి అంటించుకోవడానికి, దానికి బదులుగా ఇలాగా పెట్టేసుకోవచ్చు అనమాట. హుక్స్, కాజా అనేది వేసుకుంటే ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. చూడండి, ముందుగా మనం ఇలాగా ఒక పేపర్ పైన, నేనైతే క్యాన్వాస్ మీద మార్క్ చేస్తున్నానండి. మనకి రెడీమేడ్ ప్యాడు ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఈ సైడ్లు చూసారా, ఈ సైడ్లు చూస్తారు కదా, అక్కడ ఉన్న రెండు సైడ్లు కూడా ఇలాగా మార్కింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి, ఆ సైడ్లు మనకి అంటించున్నారు కదా, అక్కడికి ఇలాగా సపరేట్గా ఒక మార్క్ అయితే ఇలా చేసుకోవాలి. ఇలా చుట్టూ కూడా మార్కింగ్ చేసుకొని ఇది పక్కకు తీసేసుకోవాలండి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా ఇలాగా గీసుకోవాలి. ఖచ్చితంగా ట్రై చేయండి, మీకైతే గ్యారంటీగా కుట్టడం అయితే వస్తుంది. చూడండి, ఇలా పెట్టేసిన తర్వాత ఈ సైడ్లు ఉన్నాయి కదా, ఈ సైడ్లు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ రెండింటి మధ్యలో టేప్ ఇలా పెట్టేసుకొని సగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసి అక్కడ ఒక మార్కింగ్ అయితే ఇచ్చేయాలి. ఈ సైడ్ కూడా సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మార్కింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు ఉండేలాగా ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా 2.5, ఇటు కూడా 2.5 ఉండేలాగా మార్క్ చేసుకొని, ఇప్పుడు ఒక మధ్యలో మాత్రం మనకి ఒక 1/2 ఇంచ్ అండి, 0.5 ఇంచులు ఉంటుంది కదా, అక్కడికి మార్క్ చేసుకోవాలి. సేమ్ రెండు సైడ్లు కూడా అదే విధంగా మార్క్ చేసుకొని, ఇప్పుడు ఈ మార్కింగ్ అన్నీ కూడా ఈ విధంగా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలండి. రెండు పక్కల ఈ విధంగా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు మనం 0.5 అండి, ఇది 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఈ విధంగా చుట్టూ కూడా మార్క్ చేసుకొని ఇలాగా కలిపేసుకోవాలి. సేమ్ ఈ సైడ్ కూడా అలాగే 1/2 ఇంచ్ ఖర్చుతోటి మూడు వైపులా మార్కింగ్ చేసేసుకొని ఇలాగా గీసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు చూడండి, చుట్టూ అక్కడి నుంచి ఒక 1/2 ఇంచు ఉండేలాగా ఇలా ఎక్స్ట్రాకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. చుట్టూ ఇలా ఎక్స్ట్రా ఉండేలాగైతే మార్క్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఫస్ట్ క్లాత్ అయితే తీసుకొని మనం కట్ చేసుకున్న, ఇప్పుడు ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలండి క్లాత్. మనం కట్ చేసుకున్న ఈ పేపర్ని దీనిపైన ఇలాగ పెట్టేసుకొని చుట్టూ కూడా కదలకుండా ఇలా పిన్స్ పెట్టేసుకోవాలి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనే వారికి ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత చుట్టూ మనం కట్ చేసుకున్న పేపరు ఎలా ఉందో అదే విధంగా చుట్టూ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు
మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కట్ చేసేది పై వైపుకి వస్తుందండి. ఇది లోపల వేరే క్లాత్ అయితే కట్ చేస్తాను, అది చూపిస్తాను చూడండి ఒకసారి. ఈ విధంగా కట్ చేసుకున్నాక చూసారు కదా యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగా కట్ చేసేసుకొని ఇప్పుడు లోపల మనం మార్క్ చేసుకున్న విధంగా లోపల రౌండ్గా ఇలాగా ఫస్ట్ మార్క్ చేసుకున్నాం కదా వీడియోలో చూపిస్తున్న విధంగా అది అలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ క్లాత్ అయితే ఇలా తీసుకొని కొంచెం మందంగానే పెట్టుకోవాలండి. ఎక్కువ మనకి స్టిఫ్గా ఉండాలి కాబట్టి క్లాత్ అయితే ఈ విధంగా పెట్టేసుకొని పిన్స్ పెట్టేసుకోండి. ఇలా పిన్స్ పెట్టేసుకుంటే మీకు డ్రా చేయడం కట్ చేయడం ఈజీగా ఉంటుంది. చూడండి సేమ్ ఆ పేపర్ ఎలా ఉందో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసి ఇప్పుడు పిన్స్ అనేవి తీసేసుకొని చూడండి మొత్తం నాకు 8 పొరలు అయితే కట్ చేసుకున్నానండి. మొత్తం 8 పీసులు అయితే వచ్చాయి. అవి మనకి కొంచెం మందంగానే ఉండాలి కాబట్టి కొంచెం ఇవి ఎక్కువగానే తీసుకోవాలండి. క్లాత్ కొంచెం మందంగా ఉంది అయినా కూడా 8 తీసుకున్నాను నేను. పైన ఇవి 2 మొత్తం 10 పీసులు అయితే వస్తాయండి. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేయాలో చూద్దాం. చూడండి ముందుగా మనం ఈ 8 పీసులు అయితే కట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి ఇలాగ అంచున చుట్టూ ఇలా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ 2 పీసులు ఉంటాయి కదండి, ఒక పీస్ తీసుకొని ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకున్న దీన్ని ఈ విధంగా పెట్టేసుకొని పిన్స్ పెట్టేసుకోండి. మనకి పిన్స్ పెట్టుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది కాబట్టి మనకి కుట్టేటప్పుడు అటు ఇటు పోకుండా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూ కూడా రెండిటికి కలుపుకుంటూ ఒక కుట్టు అయితే ఇలా వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసిన తర్వాత పిన్స్ అన్ని తీసేసి ఇప్పుడు ఇంకొక క్లాత్ ఉంది కదండి, అది కూడా ఈ విధంగా పెట్టేసుకొని 2 ఒకదాని కింద ఒకటి వచ్చేలాగా పెట్టేసుకొని ఈ విధంగా చుట్టూ అడ్జస్ట్ చేసుకుంటూ 2 సమానంగా ఈ విధంగా పెట్టేసుకొని అక్కడక్కడ పిన్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ముందుగా కుట్టేసాం కదా, ఇలా చుట్టూ కూడా ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలండి. సైడ్లు మాత్రమే ఖర్చు ఉండాలి. ఇటు అటు మనం ముందుగా ఫస్ట్ కట్ చేసుకున్న దానికి అంచునే కుట్టు అయితే పడేలాగా వేసేసుకోవాలి. ఇప్పుడు పిన్స్ అనేవి తీసేసుకొని ఒక సైడ్ మాత్రం కొంచెం ఓపెన్ ఉంచుకోవాలండి కుట్టకుండా. ఇప్పుడు అన్నీ ఇలాగా అక్కడక్కడ చిన్న చిన్న కటింగ్స్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి.
ఇలా చుట్టూ కూడా కటింగ్స్ పెట్టుకుంటే మనకి నీట్గా తిరుగుతుందండి. ఇప్పుడు దీన్ని మనం ఉల్టా తిప్పుకోవాలన్నమాట. ఒకవైపు ఈ విధంగా ఓపెన్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా క్లాత్ మొత్తాన్ని బయటికి ఇలా లాగాలన్నమాట. చూడండి, ఈ విధంగా మొత్తాన్ని లాగేసుకోవాలి. మనకి ఈ సైడ్లు రావడానికి ఇలా పిన్ను సహాయంతో ఈ విధంగా తీసేసారంటే నీట్గా వచ్చేస్తుంది. ఇటు సైడ్ కూడా ఇలాగా ఒక పిన్ను తీసుకొని క్లాత్ని ఈ విధంగా అన్నారంటే నీట్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు దీనిపైన చుట్టూ కూడా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఓపెన్స్ ఉంచుకున్నాం కదా, అక్కడ ఈ విధంగా లోపలికి క్లాత్ని ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసేసుకోవాలి. ఇలా గనక మనం ఇంట్లో రెడీ చేసుకుంటే క్లాత్ కాబట్టి మనకి మళ్ళీ కూడా వాష్ చేసుకొని కూడా వాడుకోవచ్చండి. ఇలా కాటన్ క్లాత్ మాత్రమే తీసుకోవాలండి. మీరు సిల్క్ క్లాత్ అయితే అస్సలు తీసుకోకూడదు. దాని పక్కనే ఇంకొక కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, కాటన్ క్లాత్లు మాత్రమే ఇలాగా కుట్టుకోవాలి. సిల్క్వి అస్సలకి వాడొద్దండి. ఈ విధంగా కనుక ట్రై చేశారంటే మనకి బయట కొనాల్సిన పని లేకుండా ఇంట్లోనే మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఎంత ఈజీగా మీరు కూడా ప్యాడ్స్ అనేది ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇలాగా చూడండి, ఇప్పుడు ఇటు సైడు కాజా వేసుకున్నామంటే దీనికి ఆపోజిట్ సైడ్ మాత్రమే హుక్స్ అనేది వేసుకోవాలి. ఒక సైడ్ కాజా ఉంటే ఇంకో సైడు హుక్స్ అనేది వేసుకోవాలన్నమాట. ఇంత ఈజీగా మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.